నమస్కారం. నేను కీర్తి రిచ్మండ్ విల్లాస్లో గత 10 ఏళ్ల నుంచి ఉంటున్నాను. మేము ఇండివిజువల్గా కంట్రిబ్యూట్ చేస్తుండే వాళ్ళము చారిటీ యాక్టివిటీస్కి. అట్లాంటిది మాకు వచ్చిన ఆలోచన ప్రకారంతోటి దీన్ని ఒక సంస్థలాగా చేస్తే ఎక్కువ మందికి మేము సహాయపడగలుగుతామనేసి అనుకుని ఆ విధంగా ఒక ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్ అనే ఆర్గనైజేషన్ని మేము స్థాపించాము. ఆ ట్రస్ట్లో మేమందరం మెంబర్స్ కలిసి ప్రతి ఏడు వినాయక చవితి ఎప్పుడు లడ్డు ఆక్షన్ అనేది ఒక ప్రక్రియగా పెట్టి దాని నుంచి వచ్చే ఫండ్ని మేము ఈ చారిటబుల్ యాక్టివిటీస్కి వాడుతున్నాము. ఇది 9వ సంవత్సరము. లాస్ట్ ఇయర్ 1,25 లక్షలు వచ్చింది. ఈసారి 1,87 లక్షలు పాడింది. ఇందులో 4 గ్రూపులుగా ఏర్పడతాం మేము మెంబర్స్ అందరము, 25 మంది 30 మంది చొప్పున. అలా ఏర్పడిన మెంబర్స్ అందరూ కలిసి కాంట్రిబ్యూట్ ఒక గ్రూప్ నుంచి బిడ్డింగ్ చేస్తాము. ఆ బిడ్డింగ్లో ఓవరాల్గా కలెక్ట్ అయిన అమౌంట్ లాస్ట్ 1,87 లక్షలు. ఈ మొత్తం అమౌంట్ని మేము చారిటబుల్ యాక్టివిటీస్కి వాడతాము. అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, తర్వాత స్కూల్ ఫీజు పేద పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి, కాలేజ్ ఫీజులు అట్లాంటివి, తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా అంటే వాటిని సపోర్ట్ చేస్తుంటాము ఇండివిజువల్గా కూడా. కొన్ని సంస్థలు వాళ్ళకి కావాల్సినవి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఐటమ్స్ కావాలని అడుగుతారు. అట్లాంటి వాటికి కూడా మేము వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళు అడిగిన దాని ప్రకారము సపోర్ట్ చేస్తున్నాము. ఈ సపోర్ట్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఒక ప్రాసెసింగ్ జరుగుతుంది. వాళ్ళకు జునైన్ పేషెంట్సా లేకపోతే జునైన్ ఆర్గనైజేషన్సా కాదా అన్నది కొన్నిసార్లు మేము కొన్ని ఆర్గనైజేషన్ని రిజెక్ట్ చేశాము. ఎందుకంటే వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడము, ఇవన్నీ లేకపోవడం వల్ల ఏదో పేరుకి కనిపిస్తున్నాయి కానీ ఆశ్రమాలు, కానీ సరైన డాక్యుమెంట్స్ లేకపోయేసరికి మేము కొన్నిసార్లు రిజెక్ట్ కూడా చేశాము. మేము చేసే ప్రతి పనికి 100% ఒక డ్యూ డిలిజెన్స్ అనేది చేస్తాము. చేసి అంతా సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఆ కమిటీ మెంబర్స్ మాకు రికమెండ్ చేసిన తర్వాత అప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాం.